హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఆయన అయితే తిల్కూట్ తీసుకొచ్చారండి. బీహార్, జార్ఖండ్ స్టేట్లలో స్పెషల్ స్వీట్ అనమాట. ఇది నాకు తెలిసి మన ఆంధ్రాలో అక్కడ దొరకదండి. ఇది నువ్వుల పప్పు, బెల్లం కానీ పంచదార కానీ వేసి చేస్తారు. ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట. మా ఆయన అయితే ఇది తీసుకొచ్చారు. పీస్ 20 రూపాయలు పడింది అన్నమాట. ఇవే కాకుండా చిన్న చిన్న సైజు ఉంటాయండి. మన చిన్నప్పుడు జీళ్ళు తినేవాళ్ళం కదా, జీళ్ళు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆ జీళ్ళు టైప్లో ఉన్నవి ఉంటాయండి. ఇవైతే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, చలికాలంలో ఇలాంటివి తింటారు. తర్వాత ఇక్కడ మైసూర్పాక్ ఎవరికి తెలియకపోయినా మైసూర్పాక్ టైపే వేరొక స్వీట్ ఉంటుందన్నమాట. అది ఈసారి ఎప్పుడైనా నేను గిరిడి వెళ్తే చూపిస్తాను. అదొక స్వీట్ దొరుకుతుందండి. తర్వాత శనగపిండితో బెల్లం పాకం పట్టి కొమ్ముల్లా ఉంటాయన్నమాట, అదొక స్వీట్ మాట. అలా కొన్ని కొన్ని రకాల స్వీట్స్ ఇక్కడ ఇదే సీజన్లో ఎక్కువ దొరికేవైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. మా ఆయన అయితే నిన్న తీసుకొచ్చారండి. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను తిల్కూటి తిమ్మని. నాకు మా అబ్బాయికి ఇది చాలా ఇష్టము. నూలుపప్పు వేచి దాన్ని ఐరన్ రాడ్స్తో చక్కగా కొడతారండి. కొట్టి ఆ బెల్లం పాకం అది కొట్టి ఇలా ఇంత గుల్లగా వచ్చేలాగా చేస్తారన్నమాట. ఒక్కొక్కటి చేయడానికి వాళ్ళు చాలా టైం కష్టపడాల్సి వస్తుంది. చాలా కష్టం అండి ఇది చేయడం, చూస్తే తెలుస్తుంది. ఇవి చాలా గుల్లగా ఉంటుందన్నమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మనకి పండగ వస్తుంది కదండి, పెద్ద పండగలో ఇవి అందరికీ పంచుతారన్నమాట వీళ్ళు. ఇవి కానీ లేదంటే వీటితో నూలుపప్పు లడ్డూలు మనం చేసుకుంటాం కదా, నూలుపప్పు బెల్లం లడ్డూలు అవైనా చేసి పంచుతారు, లేదంటే ఇవైనా పంచుతారన్నమాట. ఇక్కడ లాస్ట్ మన పెద్ద పండగ రోజు ఇవి, తర్వాత బెల్లము, అటుకులు ఇవన్నీ ఇక్కడ పంచుతారనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ అండి. ఇంకా మరి ఈరోజైతే నేను టిఫిన్లోకి ఉప్మా చేద్దామని ఉప్మా చేశాను. కరాచీనొక ఉప్మా ఎప్పుడు చేసినా సరే నార్మల్గా చేసుకునే బదులు కరాచీనొక వేచుకుని చేసుకుంటే, విడివిడిగా ఉప్మా కావాలంటే కరాచీనొక వేచుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మా ఇంట్లో అయితే ముద్దగా ఉన్న ఉప్మా అంత ఎక్కువ ఇష్టపడరన్నమాట. ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడైతే కాలీఫ్లవరు, క్యాబేజీ, క్యారెట్ ఇంకా వేసుకుంటే ఉల్లిపాయలు ఇవన్నీ చాలా రకాల వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా చలికాలంలో, అవన్నీ వేసి చక్కగా చేస్తానండి. మా ఇంట్లో అయితే ఉప్మా అప్పుడప్పుడు మేము రాత్రి కూడా టిఫిన్ కింద తినేసి కూడా ఉండిపోతాం అన్నమాట. ఇలా ఉప్మా ఎప్పుడు కూడా నేను గట్టిగా చేస్తాను. మరీ మెత్తగా చేస్తే మా ఇంట్లో మా ఆయనకి ఇష్టం ఉండదు. మా అబ్బాయి కూడా ఇలా చేస్తేనే తింటాడు. కొంచెం నూనె ఎక్కువ వేసి చేస్తే బాగుంటుంది. నాకు ఉప్మా చూస్తే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అన్నమాట. మా అక్క పెళ్ళైన కొత్తలో మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్క వాళ్ళ మామగారు, మా అక్క పెళ్ళైన కొత్త మాట, నేను మా అక్క ఉన్నాం కదా, మీ ఇద్దరు కలిపి ఉప్మా చేయండి అని అన్నారన్నమాట. ఉప్మాలో వెజిటబుల్స్ ఏం వేయలేదన్నమాట, నార్మల్ ఉప్మాయే చేసాము. అయ్యో నూనె వేస్తే ఎక్కడ తిడతారో అని భయంకి నేను మా అక్క భయపడిపోయి 2-3 చెంచాలు నూనె వేశాను. మా అక్క అంటోంది నూనె వేయి అంటోంది. అమ్మో వద్దే బాబు, నూనె ఎక్కువ వేస్తే ఎక్కడ తిడతారో అని చెప్పి దానికి కూడా భయమే, నాకు భయమే వాళ్ళంటే. అందు గురించి అస్సలు నూనె వేయకుండా 2-3 చెంచాలు వేసి ఉప్మా చేస్తామన్నమాట. ఆ ఉప్మా గరిటి అంటుకుపోయినట్టు వచ్చిందండి. ఉప్మాకి గిన్నెకి గరిటికి అంటుకుపోయినట్టు వచ్చింది ఉప్మా. తర్వాత ఎలాగో కష్టపడి పాపం వాళ్ళు తినేశారన్నమాట. నిమ్మకాయ పిండుకొని ఏదో కష్టపడి అతనైతే తినేశారు. నాకైతే ఉప్మా చూస్తే ఎప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. మా అక్కకు కూడా గుర్తుందో లేదో తెలీదు. నేనైతే లంచ్లోకి పాలకూర పరోటా చేద్దామని స్టార్ట్ చేశాను అన్నమాట. పాలకూర ఉడకబెట్టేశాను. కొంచెం నీళ్ళేసి ఉడకబెట్టుకోవాలండి, మరీ ఎక్కువ నీళ్ళేసి ఉడకబెట్టుకోకూడదు. ఈ ఉడకబెట్టి నీళ్ళు పారబోసేయకుండా మనం చపాతీ పిండి ఎలాగో కలుపుతాం కదా, చపాతీ పిండి పాలకూర వేసి కలిపేస్తాను అనమాట. కలిపేసినప్పుడు ఆ నీళ్ళు కూడా వేసి కలిపేసేలాగా చేసేసుకుంటే బెస్ట్. అందుకే కొంచెం నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఆకుకూర ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. ఉడికిన తర్వాత శుభ్రంగా చల్లారి పెట్టేసుకోవాలి. గోధుమ పిండి కొద్దిగా తీసుకుని అందులో కొంచెం వాము వేసుకోవాలి. ఒక అర చెంచా వామైనా చెంచా వామైనా వేసుకోవచ్చండి. ఆకుకూర కదా, కొంచెం వాము వేసుకుంటే తొందరగా అరుగుతుంది. ఒక చెంచా ధనియాల గుండ, ఒక అర చెంచా జీలకర్ర గుండ వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇంకెక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకుని ఒక చెంచా కారం కూడా వేసేసుకోవాలి. ఇష్టమైతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని శుభ్రం కలిసే వరకు కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఉడకబెట్టుకుని బాగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదులేండి పాలకూర, కానీ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు అన్నమాట. ఎక్కువ వేడి మీద వేస్తే బాగా కలవదు, పిండి కూడా పాడైపోతుంది, ఉడికినట్టు అయిపోతుంది అన్నమాట. అందుగురించే పాలకూర అంతా అందులో వేసేసి ముందు ఈ నీళ్ళు ఏం వేయకుండా పాలకూర ఒక్కటే పిండిలో కలిపేసుకోండి. అప్పుడు మనకు ఐడియా వస్తుందన్నమాట, ఎన్ని నీళ్ళు పడతాయో నీళ్ళు పట్టవో అని తెలుస్తుంది. నేనైతే శుభ్రంగా వేసిన తర్వాత ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు అయితే నేను ఎప్పుడు పారిపోయినమాట.
పారబోయకుండా అందులో వేసేస్తాను. కొద్ది కొద్దిగా వేసుకుని కలిపేసుకోండి. మొత్తం అంతా ఒకసారి వేసుకుంటే మళ్ళీ పిండి పలచగా అయిపోతే కష్టం కదా, అందుకే కొద్ది కొద్దిగా వేసేసుకుని కలిపేసాను అనమాట. నేను ఇదే కాదండి, అప్పుడప్పుడు ఆనపకాయలు అవి ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పారబోసాయి అనమాట. పారబోయకుండా సాంబార్లో అయినా పప్పులో అయినా వేసేస్తూ ఉంటాను. ఆ వాటరు ఉడకబెట్టిన నీళ్ళు కూడా మంచిది కదా, అందుకే చపాతీ పిండి అయితే కలిపేసానండి. చూడండి, పాలకూర వేసి కలుపుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది. దీనికి కొంచెం నూనె రాసేసుకుని అలా పెట్టేసుకోండి. ఇప్పుడు వాటిని చపాతీలు చేయడానికి కొంచెం పిండి చేతికి రాసుకోండి, లేదా నూనె అయినా రాసుకుని మీకు నచ్చిన సైజు ఉండని తీసుకొని చక్కగా చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. నేనైతే గోధుమ పిండి ప్రతిరోజు నేను చపాతీలు చేస్తాను కదా, ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒత్తేదైతే అందులోకి తీసుకుని ఉంచేసుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది కదండి. పిండి అస్తమాటికి ప్లేట్లో అది తీస్తే పాడైపోయినట్టు అయిపోతుంది కదా, అందుగురించే ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుంటాను అనమాట. అవసరమైన పిండి ఒత్తుకోవడానికి అందులోంచి తీసుకుని వేసుకుంటూ ఉంటాను. చపాతీ అయితే ఒత్తేసానండి. చూడండి, ఇలాగా ఇంత మందంగా ఒత్తుకుంటే బాగుంటుంది, మరీ పలచగా కాకుండా కొంచెం మెత్తగా వస్తాయన్నమాట రొట్లు. అందు గురించి కొన్ని అయితే నేను ఇలా మడత పెట్టి ఒత్తానండి, కొన్ని మడత పెట్టకుండా ఒత్తాను. మనకు నచ్చినట్టు మనం ఒత్తుకోవచ్చు, ఏం పర్వాలేదు. మొత్తం రొట్లన్నీ ఒత్తేసాను. ఇప్పుడు కాల్చడానికి కొంచెం పెనం పెట్టి ఇలా డైరెక్ట్గా అయినా కాల్చుకోవచ్చండి, లేదంటే ఫస్ట్ నెయ్యి వేసి కాల్చినా కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజైతే ఇలా కాలుస్తున్నాను. కొన్ని రొట్లు అలాగే కొన్ని ఇలాగా కాలుస్తాను అనమాట. మా అబ్బాయికి అయితే ఫస్ట్ నెయ్యి వేసేసి చక్కగా నేతిలో కాల్చేస్తాను, అలా అయినా బాగుంటుంది. చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కాల్చుకుంటే బాగుంటుంది. మరీ లో ఫ్లేమ్లో అయితే అట్లు చాలా గట్టిగా వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నా పర్వాలేదండి, చపాతీలు తొందరగానే కారిపోతాయి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి అవుతుంది కదా, అలా కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇదైతే టమాటా సాస్తో అయినా తిరియచ్చు, లేదంటే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉంటే పాలకూర పరోటా అయితే రెడీ అయిపోయింది. నేను పాలకూరతో చేస్తాను, తోటకూరతో కూడా పరోటా చేస్తానండి. మనకు నచ్చిన కూరతో మనం చక్కగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. పరోటాలు చూడండి ఎంత మెత్తగా వస్తాయో. చూడండి, చేతితో ఇలా నలిపినా సరే అవి అస్సలు చిరిగిపోవన్నమాట, అంత మెత్తగా ఉన్నాయి. మనం బాగా చేస్తే చక్కగా వస్తాయండి పరోటాలు అయితే. పరోటా పొరలు రాకపోవడానికి కారణం ఏంటంటే నేను మధ్యలో నూనె వేసి వత్తలేదు అన్నమాట, అందుకే. కానీ చాలా మెత్తగా వచ్చాయండి. మీకు కనుక నేను చేసిన ఈ పరోటాల రెసిపీ నచ్చినట్లయితే, నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.